నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో నర్తకి సెంటర్, నర్తకి రోడ్లో రాజా ఫర్నిచర్స్ వారు 3వ షాప్ని ఓపెన్ చేశారు. వీళ్ళు దాదాపు ఈ బిజినెస్లో 20 సంవత్సరాల పైగా ఈ బిజినెస్ని యాక్చువల్గా రన్ చేస్తున్నారు. దీంట్లో రాజా మల్లికార్జునరావు, రాజశేఖరు, రాజా శ్రీనివాసరావు, రాజా హజరత్ బాబు, వీళ్ళు నలుగురు యాక్చువల్గా ఈ వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు డే బై డే అందరూ చూస్తున్నారు. డే బై డే అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. అది ఫర్నిచర్ రంగం కావచ్చు, లేదా అయిన ఎక్విప్మెంట్ కావచ్చు, కిచెన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ప్రతి రంగంలోనూ వస్తుంది. ఆ విధంగా ఈరోజు ఫర్నిచర్లో ఒకటి తీసుకుంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. అలా వీళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. అందువల్ల మా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయగలుగుతున్నాం. ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఎలాంటివి కావాలనుకుంటున్నారో వాళ్ళకు అనుగుణంగా యాక్చువల్గా మేము ఫర్నిచర్ చేస్తున్నాం అన్నారు. ఇది G+5 G+5 మొత్తం 6 ఫ్లోర్లను కంప్లీట్గా ఫర్నిచర్ని వన్ ఆఫ్ ది బెస్ట్, నెల్లూరులో ఉండే వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్నిచర్గా చేయాలనే దాంతో చేస్తున్నారు. వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. నెల్లూరు సిటీ యాక్చువల్గా ఇది అబ్నార్మల్గా డెవలప్ అయ్యే సిటీ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లు ఉంటే ఆ సిటీ డెవలప్ అవుతాయి. పోర్ట్లు మనకు బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది, కృష్ణాపట్నం పోర్ట్. ఈరోజు మన భారతదేశంలో తీసుకున్న కలకటా డెవలప్ అయిందంటే కలకటా బికాజ్ ఆఫ్ పోర్ట్. బాంబే డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ పోర్ట్. మన పక్కన ఉన్న చెన్నై డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ పోర్ట్. కొచ్చిన్ డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ పోర్ట్. పోర్ట్లు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్ అవుతాయి. మన నెల్లూరు కూడా యాక్చువల్గా పోర్ట్ ఉంది. అందువల్ల ఇయర్ బై ఇయర్ పాపులేషన్ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఖచ్చితంగా పాపులేషన్ పెరిగే కొద్ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఆటోమేటిక్గా పెడతాయి. అవి పెరిగినప్పుడు ఫర్నిచర్ యొక్క నీడ్ కూడా ఉంటుంది. కాబట్టి రాజా ఫర్నిచర్ వాళ్ళు ఇట్లాంటి ఇంకా షాపులు నెల్లూరులో పెట్టి ఈ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇక నెల్లూరు సిటీ దాని డెవలప్మెంట్కి వస్తే మీకు అందరికీ తెలిసిందే. 2014 నుంచి 19 దాకా అనేకమైన డెవలప్మెంట్స్ చేశాం. అయితే గత ప్రభుత్వం వాటిన్నిటి పక్కన పెట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దోమల్ని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, ఈ 2 ప్రాజెక్టులు మరొక 200 కోట్ల రూపాయలు పనులు చేయాలా. దానికి అధికారులకు ఆదేశించాను. ఆ కాంట్రాక్టులకు కూడా డబ్బులు కొంత రిలీజ్ చేశాం. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళకు కొంత రిలీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేయమన్నాం. ఇవాళ యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో 12 o'clock రివ్యూ ఉంది. నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది. రాష్ట్ర ఖజానా ఖాళీ, లేవు. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేశానో ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తాను. అయితే కొద్దిగా టైం ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు తొందరపడద్దు, ప్రతి పని చేస్తాను, ఒక్కటి కూడా వదలను. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, పేదలకి హౌసెస్ కావచ్చు, బ్యాలెన్స్ రోడ్స్ కావచ్చు, బ్యాలెన్స్ వాళ్ళ 3వ డివిజన్ 4వ డివిజన్ తిరిగాను. అక్కడ రోడ్లు డ్రైన్స్ కొన్ని కావాలి. అవన్నీ యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీర్లు రమ్మని శాంక్షన్ చేస్తున్నాను. అలా 1 by 1 చేస్తానని నేను నెల్లూరు ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను. ఈ యొక్క ఫర్నిచర్ వాళ్ళు, రాజా ఫర్నిచర్స్ వాళ్ళు, వీళ్ళ వ్యాపారాన్ని బాగా మల్టిప్లై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.